ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తను చేసిన గాయం నా మనసుకు తెలుసు. ఆ గాయం ఎప్పటికీ మానదు. లక్ష్మి అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఒక్కసారి విను మిత్ర. తప్పు చేసిన ప్రతి వాళ్ళకి ఆ తప్పుని సమర్థించుకోవడానికి కారణాలుంటాయి. అవి నేను వినదలుచుకోలేదు. అవి కారణాలు కాదన్నయ్య, నిజాలు. ఎన్ని అబద్ధాల మధ్య మీరు చెప్పే ఏ నిజాన్ని నేను నమ్మలేను వివేక్. తను నన్ను మోసం చేసింది అదే నిజం. నాతో విడాకులు కావాలని, నన్ను కాదని చనిపోయినట్టు నాటకం ఆడి నాకు దూరమయ్యి చివరికి నా శత్రువులతో చేతులు కలిపి మారు పేరుతో నా ఇంట్లోనే ఉంటూ నా కంపెనీని నష్టపరిచి నన్ను ఇన్ని విధాలుగా బాధపెట్టిన ఈ లక్ష్మి నాకొద్దు. దయచేసి నా ఇంట్లో నుంచి, నా జీవితంలో నుంచి వెళ్ళిపో. నేను వేరే జీవితం మొదలు పెడుతున్నాను. నువ్విప్పుడే వెళ్ళిపో. మిత్ర, ఎక్కడికి వెళుతుందిరా? తను నీ భార్య, నీ దగ్గరే ఉంటుంది. తను నా భార్య కాదంటున్నాను కదా. నువ్వు కాదంటే లక్ష్మి నీ భార్య, మా కోడలు కాకుండా పోతుందా? అంత ఈజీగా లక్ష్మిని ఎలా వదులుకుంటున్నావురా? మిత్ర, నువ్వు అవునన్నా కాదన్నా లక్ష్మి నీ భార్య మిత్ర. తను నా కోడలు, మన ఇంట్లోనే ఉంటుంది. ఓహో, అంటే మీకు మీ కోడలు కావాలి, ఈ కొడుకు అక్కర్లేదన్నమాట. రే, నువ్వు లక్ష్మిని కాదంటున్నావు, మేము నిన్ను కాదనడం లేదురా. ఓకే, నేను కాదన్న లక్ష్మి నా ఇంట్లో ఎలా ఉంటుందో నేను చూస్తా. ఒకప్పుడు తనడిగిన విడాకులు ఇప్పుడు నేనడిగి తీసుకుంటా. చట్టబద్ధంగా విడిపోయి అప్పుడు మనీషా మెళ్ళో తాళి కడతా. అప్పటి వరకు లక్ష్మి మనింట్లోనే ఉంటుంది, ఇంట్లో మాత్రమే ఉంటుంది, నా మనసులో కాదు. నిన్నెప్పటికీ క్షమించను, నా భార్యగా అంగీకరించను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.